ప్రెస్ మీట్లో మాజీ మంత్రి కొంతాల రామకృష్ణ మాట్లాడుతూ బడ్జెట్ అంతా అంకెల గారడీగా ఉందే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలో అన్నమయ్య గేట్లు రిపేర్ చేయకపోవడం వలన కొన్ని వేల ఎకరాలు ముంపుకు గురయ్యాయని, చాలామంది చనిపోయినటువంటి సంఘటన చాలా బాధాకరంగా ఉందని వాపోయారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇరిగేషన్కి, వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, కానీ ఈ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ రెండు రంగాలకి అనుకున్న విధంగా నిధులు కేటాయించలేదని తెలిపారు. 2009 జీవో నెంబర్ 3 ప్రకారం సుజల స్రవంతిని సకాలంలో పూర్తి చేస్తే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, పోలవరం ప్రాజెక్టుతో లెఫ్ట్ రైట్ పూర్తి అయితే 7.5 లక్షల ఎకరాలకి సాగునీరు, వ్యవసాయానికి అందుతుందని తెలిపారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వ 7,000 కోట్లు కేటాయిస్తే 8 లక్షల ఎకరాలకు లాభం కలుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో అమరావతి రైతులను ఏ విధంగా అయితే వదిలివేశారో ఉత్తరాంధ్ర రైతులను కూడా అదే విధంగా వదిలివేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఆయన తెలిపారు. బడ్జెట్లో చాలా విషయాలు ఉన్నా ఇరిగేషన్, అగ్రికల్చర్ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మౌలిక సదుపాయాలు దాని అంతటా అవే వస్తాయని మాజీ మంత్రి కొంతాల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని హామీ ఇచ్చిందని, రాష్ట్రంలో నిరుద్యోగులు మోసం చేసి కొద్ది రోజులలో ఎలక్షన్ కోడ్ వస్తుందని అనగా 25,000 పోస్టులు ఖాళీ ఉండగా కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యా విధానం కూడా లోపభూయిష్టంగా ఉందని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఉందని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకొని వచ్చేటప్పుడు నిపుణులతో మాట్లాడి వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఏదైనా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంటుందని, లేకపోతే విద్యా వ్యవస్థ పాడవుతుందని, విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ మొత్తం ఈ చట్టం లోపభూయిష్టంగా ఉందని, ఈ చట్టాన్ని ప్రధానమంత్రి స్వరాష్ట్రమైన గుజరాత్లోనే అమలు పరచలేదని ఆయన తెలిపారు. భారతదేశంలో భారత రాజ్యాంగం లేని ఆంధ్ర రాష్ట్రం తయారవుతున్నదని, సామాన్యుడికి కూడా భూమి మీద హక్కు ఉండదని తెలిపారు. జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రీఫిల్ చేస్తారని తెలిపారు. టీచింగ్ చెప్పడానికి ఉపాధ్యాయులు కావాలి, ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి వీటి సిబిఎస్ఈ ట్రైనింగ్ ఇవ్వకపోయినప్పుడు ఐబీ సిలబస్ ఉన్నటువంటి స్కూల్లోనే అక్కడ చెప్పే ఉపాధ్యాయులు, సరైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు అక్కడే లేదు. లక్షలాది ఫీజులు తీసుకొని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, నేను పేర్లు చెప్పను కానీ అటువంటిది ప్రభుత్వ పరంగా పెట్టే స్కూల్లో ఈ రకమైనటువంటి వాళ్ళు అంటే వర్చువల్ అంటే అబోధ కల్పనలో ఉన్నారు వీళ్ళంతా. ప్రజలు కూడా అలా పెట్టాలనుకుంటున్నారు. ఇది సాధ్యపడే విషయం కాదు. అన్నసరి ఆఖరికి వాళ్ళకి తెలుగు రాకుండా, ఇంగ్లీషు రాకుండా, మాతృభాష లేదు, లేదా విదేశీ భాష లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా సిస్టమ్ మార్పు చేసినప్పుడు దాన్ని చక్కగా కరెక్ట్గా మార్పు చేయాలి. ఇంకా ఇంతకంటే బాగుందనే విధంగా ఉండాలి తప్పితే ఉపాధ్యాయులతో మాట్లాడాలి, విద్యావేత్తలతో మాట్లాడి, ఇంటలెక్చువల్తో మాట్లాడాలి, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాలి, వీళ్ళందరితో మాట్లాడే నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇవేమీ చేయకుండా ఈ రకంగా వాళ్ళకి ఏదో ఆలోచన వస్తే, అర్ధరాత్రి ఆలోచన వస్తే ఉదయం అమలు చేసేయాలంటే ఏ రకంగా అవుతుంది? అది జరిగే పని కాదు. అది పైగా ఎవరైనా ఏమనంటే వాళ్ళకి ఏమో అపహాస్యం చేయడం, వాళ్ళ మీద ఎటారో పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవక్కర్లేదా, మీ పిల్లలే చదవాలా, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్. ఇవి పనికి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, ఇవి కాదు. అసలు వాస్తవం ఏం జరుగుతుందన్నది తెలిసి చూడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారు ఒక పాఠశాలకు వెళ్ళి ఒక స్కూల్ పిల్లలతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ టీచింగ్ ఎట్లా జరుగుతుంది అని ఒక రోజంతా కూర్చుంటే ఆయనకి స్పష్టత తెలుస్తుంది. బహుశా ఆయనకి తెలుసో తెలియజేస్తున్నా తెలియదు, లేదంటే ఆయన తెలిసినట్టు నటిస్తున్నారో తెలియదు. ఇవన్నీ కూడా మంచిది కాదు. దీనివల్ల వ్యవస్థ పాడైపోతాం, పిల్లలు ఇబ్బంది పడతారు. తెలుగు మీడియంలోనే అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఏ రకంగా అర్థం చేసుకోగలుగుతారు? దానికి కొంత టైం పడుతుంది. ఎవరైనా స్కూల్ మొదలుపెట్టినప్పుడు ఒకేసారి మీకు 1వ తరగతి నుంచి యూనివర్సిటీ మొదలుపెట్టేది ఎవరు? స్లోగా 1, 2, 3, 4 చదువుకుని వెళ్ళాలి ఒక్కొక్క తరగతి. అట్లాగే ఇవి కూడా, ఈ సిస్టమ్ కూడా స్లోగా వెళ్ళాలి. ఇంక చూస్తుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, అది కూడా చాలా విచిత్రమైనటువంటి యాక్ట్. అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న యాక్ట్ గుజరాత్లోనే పెట్టలేదు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు.
అలాంటిది మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత కుతూహలం వీళ్ళకి. అందులో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఇప్పుడు ఎవరైతే లాయర్లు ఉంటారో బార్ కౌన్సిల్తో మాట్లాడాలా, లేదంటే మేధావులతో మాట్లాడాలా, జడ్జెస్తో మాట్లాడాలా, రిటైర్డ్ జడ్జెస్తో మాట్లాడాలా, దీనివల్ల లోపాలు ఏంటి, ఈ సిస్టమ్ సరిచేసి ఎట్లా చేయాలి, అవన్నీ సరిచేసి ఒక పటిష్టమైన చట్టం కావాలి. ఒక చట్టం రాకూడదని అట్లా చట్టం ఉండాలి, పటిష్టంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు భర్తీ చేసే విధంగా ఉండాలి. కాకపోతే ఇప్పుడున్న లోపాల కంటే అతీతమైన లోపాలతో కొత్త చట్టం వస్తే ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది, ఆన్లైన్ వచ్చాక ఎన్ని అవస్థలు పడుతున్నారు ప్రజలు చూస్తున్నాం మనం. సామాన్యుడికి భూపట్టా ఉండి, వాళ్ళకి సొంత జరాతి భూ ఉండి, వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంటే దాని పాస్బుక్ తీసుకోవడానికి ఆన్లైన్లో పెట్టడానికి వాళ్ళు రోజు తిరుగుతూ ఉంటారు ఈ ఆఫీసుల చుట్టూ. వాళ్ళ పని జరగదు. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అయితే వాళ్ళకి ఏదో ఆదాయం కాబట్టి వాళ్ళు డబ్బు పెడతారు, ఏదో తెచ్చుకుంటారు. కానీ భూమి మీద వ్యవసాయదారుడికి 1 ఎకరా 1/2 ఎకరా ఉంటుంది. అది దాని మీద పండేదే ఏం లేదు, దాని మీద అప్పులు అయి ఉంటాయి. దాంతో మళ్ళీ అమ్మారు ఆఫీసుకు ఈ చుట్టూ తిరిగి వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇచ్చి పాస్బుక్లు తీసుకోవడం అంటే జరిగే పని కాదు. సిస్టమ్ పక్కాగా ఉండాలి ఇప్పుడు కూడా. అంతేగాని ఈ ఆన్లైన్ వల్ల చాలా లోపాలు జరుగుతున్నాయంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల అయితే చాలా దుర్వినియోగం అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజ్యాంగం లేనటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతా ఉంది. ఇక్కడ వేరే రాజ్యాంగం ఈ రాష్ట్రంలో. ఇటువంటి అవకతవకలతో ఇటువంటి వ్యవస్థలో ఇటువంటి చట్టం వచ్చిందంటే ఏ ఒక్క సామాన్యుడు కూడా ఆ భూమి మీద హక్కు ఉంటుందని అయితే నేను అనుకోను. భూమి ఉన్నవాడే కోల్పోయి పైన రోడ్డు కాగితాలు పట్టుకు తిరుగుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఈ రోజు పల్లెకు పోదాం కార్యక్రమం సందర్భంగా అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామం ముత్రాస్ కాలనీలో అనకాపల్లి జిల్లా ఆర్టీఏ కన్వీనర్ అప్పల కామేష్ మరియు ఎల్ కామేశ్వరరావు గడప గడపకు వెళ్లి నరేంద్ర మోడీ గత 9.5 సంవత్సరాలుగా పేదల కోసం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను, దేశానికి చేసిన సేవలను గురించి వివరించారు. అభివృద్ధి పదంలో భారతదేశానికి ప్రపంచంలోనే భారత్ను 5వ స్థానానికి తీసుకుని వచ్చారని, కరోనా మహమ్మారి సమయంలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్స్ అందించి ప్రజల ప్రాణాలను కాపాడారని, కరోనా వచ్చిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు పేదవారికి ఉచిత ఆహార ధాన్యాలు అందించారని తెలిపారు. రాష్ట్రంలో గ్రామానికి జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించారని, గ్రామీణ ప్రాంతంలో సీసీ రోడ్లు కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తున్నారని, అంగన్వాడీ సెంటర్లకు గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారని, నాడు నేడు స్కూల్స్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా స్కూల్స్కు కేంద్రం 60% నిధులు ఇస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేశారని తెలిపారు. 18 రకాల చేతివృత్తుల వారికి జీవనోపాధికి విశ్వకర్మ యోజన పథకం ద్వారా కొన్ని కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని తెలియజేశారు. గత 9.5 సంవత్సరాల నుండి ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు వేస్తూ రాజకీయ బ్రోకర్లను కట్టడి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకు దక్కుతుందని గ్రామస్తులకు అనకాపల్లి జిల్లా ఆర్టీఏ కన్వీనర్ అప్పల కామేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు గ్రామ ఇన్ఛార్జ్ ఎల్ కామేశ్వరరావు, మహిళలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.